హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాలీవుడ్ స్టఫ్. చిన్నప్పటి నుండి హిందీ సినిమాలపై మక్కువ పెంచుకున్న సూర్యకాంతం గారు కాకినాడ వాసి కావడంతో ఆటోమేటిక్గా కళల పట్ల ఆకర్షణ మొదలైంది. ఆ రోజుల్లో నాటక రంగంలో కాకినాడ ప్రాంతం విశేష ప్రాధాన్యత కలిగి ఉండేది. అంతేకాకుండా అనేక రంగస్థల నటీనటులు నాటక రంగం ద్వారానే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చే వీలుండేది. దాంతో మొదట నాటకాల్లో చురుగ్గా పాల్గొన్న సూర్యకాంతం గారు చిన్ననాటి నుండి సినిమాల పట్ల ఆకర్షితురాలు కావటం జరిగింది. అయితే సూర్యకాంతం గారి తల్లిగారికి మాత్రం ఇదేమీ ఇష్టముండేది కాదు. బ్రాహ్మణ వర్గంలో పుట్టిన తాము 10 మందిలో అలా స్టేజీలు ఎక్కటం, డ్రామాలు ఆడటం బాగోదు అని నచ్చచెప్పేవారు. మరి అందుకు సూర్యకాంతం, అమ్మ ఆధునిక యుగం అంటే ఆడది అన్ని రంగాల్లోనూ దూసుకుపోవాల్సిందే అని నచ్చచెప్పి సినిమా ఫీల్డ్లోకి ఎంట్రీ ఇచ్చారు. 13 మంది సంతానం తర్వాత ఆఖరిన పుట్టిన సంతానం అంటే ఆ ఇంట్లో అందరికీ ముద్దే. అందుకనే ఏదైనా కావాలి అనుకుంటే దక్కించుకునేదాకా మొండిపట్టు పట్టేది. ఆ పట్టు ఇంటితో పాటు ఆగకుండా బయట కూడా మొదలైంది. అలా తన మొదటి సినిమా చంద్రలేఖలో డాన్సర్గా అవకాశం వస్తే రెమ్యునరేషన్ విషయంలో పట్టుబట్టి 65 రూపాయలని కాస్త 75 రూపాయలు చేసేలా చేసుకుంది. మరి అమాయకత్వం, గడుసుతనం గల అమ్మాయిగా మొదటి నుండి ముద్ర వేసుకున్న ఆ గడసరి అత్త చంద్రలేఖ మూవీతో ఛాన్స్ అయితే మిస్ చేసుకున్న 1946లో నారది అనే చిత్రంలో అవకాశం దక్కించుకున్నారు. అటుపై 1950లో ఎల్వి ప్రసాద్ డైరెక్షన్లో సంసారం అనే మూవీలో యాక్ట్ చేసి అక్కడి నుండి మాత్రం తన సత్తా చాటడం మొదలైంది. దాంతో అల్లరిగా కనిపించే అమ్మాయే కాదు, మంచి సబ్జెక్ట్ ఉన్న కళాకారిణి అంటూ అంతా గుర్తించసాగారు. 1924లో జన్మించిన సూర్యకాంతం గారు 22 ఏళ్లకే సినిమాల్లోకి వచ్చి 26 ఏళ్లకి నటిగా గుర్తింపు తెచ్చుకొని 30 ఏళ్లకి బిజియెస్ట్ ఆర్టిస్ట్గా ఎదిగి 32 ఏళ్లకి కరుకైన అత్త పాత్రలంటే నేనే చెయ్యాలి అన్నంతగా ఇమేజ్ సంపాదించి ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వంటి దిగ్గజ హీరోలు ఉన్న సినిమాల్లో వారికి సమకాలీక నటీమణులు సావిత్రి, జమున, కృష్ణకుమార్ గారు ఇలా ఎందరు ఉన్నా అత్త పాత్రలో ఎవరున్నారు, సూర్యకాంతం గారు ఉన్నారా అంటూ డిస్ట్రిబ్యూటర్లు చెక్ చేసుకుని మరీ సినిమా కొనేందుకు ముందుకు వచ్చే దశకు చేరుకున్నారు. కాంతం గారు ఉంటే హీరోలకు ఒక నమ్మకం, తమ సినిమా హిట్ అయిపోతుందని. కాంతం గారు ఉంటే సినిమా ప్రొడ్యూసర్లకు ఒక ధీమా, తమ డబ్బులకి పిల్లలు పుడతాయని. కాంతం గారు ఉంటే డిస్ట్రిబ్యూటర్లకు పండగ, తమ పెట్టుబడికి 10 లాభాలు వస్తాయని. అంతలా తమపై నమ్మకం పెట్టుకున్న వారి ఆశలకు ఏమాత్రం అపనమ్మకం కలిగించకుండా తను చేస్తేనే ఆ పాత్ర అంత గొప్పగా పండుతుంది. అత్త అయినా, సవితి తల్లి అయినా, కోడలుగా అయినా, తోడి కోడలుగా అయినా, వదినగా అయినా, మరదలుగా అయినా అవతల వారిని అదరగొట్టాలంటే అందులో సూర్యకాంతం గారు ఉండి తీరాల్సిందే. సూర్యకాంతం అంటేనే ఆమె నుండి తిట్లు, ఆ గయ్యాలితనం ఎక్స్పెక్ట్ చేయటం నిక్కర్లు వేసుకున్న పిల్లలకి సైతం అలవాటైపోయింది. అందుకనేమో ఇళ్లల్లో తల్లులు ఎవరూ కూడా తమ పిల్లలకి ఆ పేరు పెట్టకుండా జాగ్రత్త పడ్డారు. ఆ పేరంటే గయ్యాళి అన్న అర్థం వచ్చేస్తుందని. మరి ఈవిడ రావటం గయ్యాలి అవతారం ఎత్తిందా అంటే లేదు. మొదట హీరోయిన్ కావాలనుకున్నారు. అయితే ఒక కారు ప్రమాదంలో ముఖానికి దెబ్బ తగలటంతో హీరోయిన్గా వచ్చిన అవకాశాన్ని ఈమె చేజార్చుకుంది. అదే టైంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా పాత్రలు రావటం, ఇంకా అందులోనూ అత్తగారి పాత్రలు క్లిక్ అవ్వడంతో దర్శక నిర్మాతలు ఈమెను అలాంటి పాత్రలకి పరిమితం చేశారు. మరి మనిషి కరుకుగా, మాట కటువుగా సినిమాల్లో కనిపించే సూర్యకాంతం గారు నిజ జీవితంలో ఎందరి నోటనో అమ్మ అని పిలిపించుకున్నారు. కడుపున పుట్టిన బిడ్డలు లేకున్నా కనపడిన పిల్లల్ని అమ్మలా పలకరించేవారు. నోములు, పూజలు గట్రా విరివిగా చేసే సూర్యకాంతం గారికి దైవభక్తే చాలానే ఎక్కువ. వివిధ శనివారాల్లో ఇళ్లల్లో వ్రతాలు గట్రా చేసి పిల్లలకు చదువుకు పుస్తకాలు దానం చేసేవారు. ఈమెకు చదువు అంటే మహా ఇష్టం. తనకు చదువు వంట పట్టకపోయినా అదృష్టం కొద్దీ నటిగా 4 రాళ్లు సంపాదిస్తున్న అందరికీ అలా కుదరదు కదా. అందుకే వీలైనంత వరకు బాగా చదువుకోండి, మంచిగా ఉద్యోగం సంపాదించుకొని హాయిగా ఉండండి అంటూ చెప్పేవారు. కాకినాడ నేపథ్యం ఉన్న అమ్మాయి కావడంతో ఈమె ఇంట్లో నిత్యం చిరుతిళ్ల డబ్బాలు ఉండేవి. కాకినాడ నుండి ఈమె అన్నయ్య వాళ్ళు వస్తూ సంచుల నుండి వంటకాలు తెచ్చి పెట్టేవారు. ఇంకా ఈమె వదినలు కూడా చెన్నై వచ్చి మరి సూర్యకాంతం గారికి వంటలు అన్నీ వండి ఇంట్లో ఒక గది నిండా నింపి వెళ్ళేవారు. వాటిని తనతో పాటు షూటింగ్కి తీసుకువెళ్ళి సెట్లో ఉన్న అందరికీ పంచిపెట్టేవారు. ఏఎన్ఆర్ అయితే నోటికి అంటినట్లు తినేవారు, కానీ ఎన్టీఆర్ మాత్రం ఒక పట్టు పట్టేవారు. అందుకే ఎన్టీఆర్తో షూటింగ్ అంటే 2 క్యారేజీలు ఎక్కువే లంచ్ టైంలో స్పెషల్గా వచ్చేవి. చక్కెర పొంగలి, దద్దోజనం, అప్పడాలు, వడియాలు, పెరుగు పులుసు, జంతికలు, చెక్కీలు ఇలా రకరకాల తినుబండారాలు అన్నీ ఎన్టీఆర్ ముందు ఉంచి కబుర్లు చెప్పుకుంటూ తినేవారు. ఎన్టీఆర్ కూడా ఈమెను అక్క అంటూ చాలా ఆప్యాయంగా పిలిచేవారు. ఈరోజు ఏం తెచ్చావక్క, ఏం వంటలు వండారక్క, ఏంటి స్పెషల్ అంటూ ఆమె వడ్డనలకు దాసుడైపోయేవారు. సూర్యకాంతం గారికి చిత్తూరి నాగయ్య అంటే చాలా అభిమానం.
వీరిద్దరి మధ్య కాంబినేషన్ సీన్లు చూస్తే ఆయన ఎంత శాంతంగా కనిపిస్తారో అందుకు క్వైట్ ఆపోజిట్గా ఈవిడ గడగడలాడిస్తూ కనిపించడం నిజంగా చూసేవారికి ఒక కొత్త అనుభూతినే కలిగిస్తుంది. ఇక ఎస్వి రంగారావు గారు అంటే పెద్ద పులి యాక్టర్ కూడా సూర్యకాంతం కాంబినేషన్ అంటే తన పాత్రను తగ్గించుకోవాల్సిందే, అంటే దర్శకులు అలా ప్రిపేర్ చేసేవారు. అలాగే రేలంగి గారితో అయితే చాలానే సినిమాలు చేశారు సూర్యకాంతం. ముఖ్యంగా మహానటులు టైమింగ్ చెప్పుకోవాలి, ఎక్కడ ఆర్టిఫిషియల్ అన్నది కనిపించదు, అంతలా వారి నటన ఉండేది. ఇక రివటలా సన్నగా ఉండే రమణారెడ్డి ప్రక్కన కూడా సూర్యకాంతం నిలబెడితే డైలాగ్ అవసరమా? అలాగే పద్మనాభం రాజబాబులకు తల్లిగా నటించడంలో వారి అల్లరి, ఈవిడ తిట్లు ఇలా ఎంత చెప్పినా తక్కువే. వీరి సినీ వైభవంలో సంసారం, గుండమ్మ కథ, వరకట్నం, తోడికోడళ్ళు, అప్పు చేసి పప్పకూడు, కులగోత్రాలు, వెలుగు నీడలు, దసరా బుల్లోడు, డాక్టర్ చక్రవర్తి ఇలా ఎన్నో ఒక వెలుగు వెలిగాయి. మరి ఎంత వైభవంగా ఈమె సినీ కెరియర్ సాగుతున్నా ఈవిడ వైవాహిక బంధం మాత్రం అంత సంతోషకరంగా కొనసాగలేదని చెప్పాలి. సినిమా రంగంలోకి వచ్చిన 4 ఏళ్లకే పెద్దిబొట్ట చలపతిరావు అనే అడ్వకేట్ని వివాహం చేసుకున్నారు. అయితే దురదృష్టవశాత్తు వీరికి పిల్లలు కలగలేదు. పిల్లల కోసం అనేక వ్రతాలే చేసేవారు. చివరికి అక్క సత్యవతి కొడుకుని దత్తత తీసుకున్నారు. పేరు పద్మనాభమూర్తి. ప్రస్తుతం బ్యాంకులో ఉద్యోగం చేస్తూ ఉన్నారు ఈయన. మరి సూర్యకాంతం గారు పెంచుకున్న ఈ కొడుకు విషయంలో ఆమె భర్త వెంకట చలపతిరావు చేసిన అన్యాయం గురించి చెప్పే ముందు సూర్యకాంతం మనీ మైండ్ ఎలా ఉండేదో చూద్దాం. తనది కానిది 10 కోట్లు అయినా వద్దు, తనది అయినది 10 పైసలైనా వదులుకోను అనేలా ఉండేది. రెమ్యునరేషన్ విషయంలో కానీ, బాకీలు వసూలు చేసే విషయంలో కానీ ఈవిడ ఎక్కడా తగ్గేవారు కాదు. తనకి న్యాయంగా రావాల్సిన డబ్బును ఎట్లాగైనా సాధించుకునేవారు. అలాగే నిర్మాతలకు ఫైనాన్షియర్గా అప్పులు ఇస్తూ ఉండేవారు. అలాగే ఫారిన్ మేకప్ కిట్లు తీసుకొచ్చి మేకప్ మ్యాన్లకు కొన్న రేటుగా ఇచ్చి వారిని టెక్నాలజీ పరంగా ముందుకు తీసుకువెళ్ళేవారు. డబ్బు విషయంలో ఈవిడ చూపించిన శ్రద్ధ చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. అయితే అవసరంలో ఉన్నవారికి ఈవిడ సహాయం కూడా అలాగే చేసేవారు. ఆకలితో ఎవరైనా ఉన్నారా అంటే వారి ఇంటికి బియ్యం మూటలు, పప్పు మూటలు పంపేవారు. సహాయం అడిగిన వ్యక్తికి గుడ్డిగా దానం చేయకుండా నిజానిజాలు తెలుసుకొని సాయం చేయటం ఈవిడికి అలవాటు. అలా గుప్తదానాలు ఎన్నో చేశారు. అలాంటి ఈవిడ భర్త ఒక విషయంలో మోసం చేశారు. సూర్యకాంతం గారు తను సంపాదించిన ఆస్తిని వీలునామాగా వ్రాయించే క్రమంలో బిడ్డ పేరున, అన్న కొడుకుల పేరున వ్రాయాల్సిందిగా చెబితే ఈవిడ భర్త ఈవిడని నమ్మించి తన పేరున, తనకి చెందిన వారి పేరున వ్రాసేసుకున్నారు. అందుకే జమున గారు కూడా ఈ విషయంలో ఒక మాట అంటూ ఉండేవారు, ఎంత సంపాదించినా వీలునామా విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి, లేదంటే సూర్యకాంతం గారిలా మోసపోవాల్సి వస్తుంది అని. అలా మనసు వెన్నగా, మాట కటువుగా ఉండే సూర్యకాంతం గారికి 65 ఏళ్ళు వచ్చేసరికి అనారోగ్య సమస్యలు దాడి చేయటం మొదలుపెట్టాయి. షుగరు, ఆయాసం సమస్యలతో పాటు బ్రీతింగ్కి సంబంధించిన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలాగే మూత్రపిండాల సమస్య కూడా చివరిలో బాగా అటాక్ చేసింది. చనిపోయే ముందు ఈవిడ నటించిన సినిమాల్లో అన్నా ఒకటి. రాజశేఖర్ హీరోగా వచ్చిన ఆ చిత్రంలో నిజ జీవితానికి దగ్గరగా ఉండే బ్రాహ్మణ స్త్రీ పాత్రలో నటించారు. అలాగే చిరంజీవి ఎస్పి పరశురాం సినిమాలో కూడా నటించారు. అయితే ఆశించిన స్థాయిలో చివరి దశలో ఈవిడికి పాత్రలు రాలేదనే చెప్పాలి. ఏదో 1-2 సీనియర్ డైరెక్టర్ల చిత్రాల్లో తప్పించి పెద్దగా ఈవిడిని పట్టించుకునేవారు లేకపోయాయి. మరి అవన్నీ ఈవిడిని బాధ పెడుతూ ఉన్నా ఆనాటి ఆ రోజులు అయిపోయాయి కదా, ఇప్పుడున్న పాశ్చాత్య పోకడల్లో మనల్ని ఎవరు పట్టించుకుంటారులే అని నిదానంగా సర్ది చెప్పుకుంటున్నారు కాబోలు. ఆఖరి రోజుల్లో ఆ పాత మధురాల లాంటి తన సహనటుల చిత్రాలను చూస్తూ లేత వయస్సులో తను చేసిన అల్లరిని తలుచుకుంటూ సీనియర్ డైరెక్టర్లైన చక్రపాణి, పుల్లయ్య, బాపు, రమణల నుండి క్రమశిక్షణను అలవర్చుకున్న విధానం కానీ, వారి ఇచ్చిన తన పాత్రలతో తన పేరుకి తను ఎంత గొప్ప పేరు తెచ్చాను అని నవ్వుకుంటూ గడిపేశారు. పని పట్ల నిబద్ధత, క్రమశిక్షణకు మారుపేరు అయిన సూర్యకాంతం గారు 1996లో కేవలం 72 ఏళ్లకే తిరిగిరాని రోగాలకి వెళ్ళిపోయారు. మరి ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.